హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ప్యాన్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఈ ఇన్స్టంట్ మిక్స్ వచ్చేసి నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను. మా బాబు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు, అందుకోసమే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 38 రూపీస్ అలా పడింది నాకు స్విగ్గీలో. నార్మల్గా ఆన్లైన్లో ఇంకా పెద్ద ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, కానీ సరే ట్రై కదా ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఈ చిన్న ప్యాక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మిల్క్లో మిక్స్ చేయాలని ఉంది. ఎలా చేశానో మీకు కూడా ఒకసారి చూపిస్తాను, ప్లస్ టేస్ట్ గురించి కూడా చెప్తాను ఎలా వచ్చిందనేది. ప్యాకెట్ అయితే కట్ చేసి ఇలా పౌడర్ అయితే మొత్తం ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఈ పౌడర్ క్వాంటిటీ చూస్తే ఒక 3 ప్యాన్ కేక్స్ అయితే అవుతాయి, అంతకంటే ఎక్కువైతే అవ్వవు చిన్న ప్యాక్ కాబట్టి. దీనికోసం అయితే నేను ముందే మిల్క్ కూడా బాయిల్ చేసి చల్లార్చుకొని పెట్టుకున్నాను. 150 ml వరకు మనం మిల్క్ అయితే యాడ్ చేయాలని ఉంది దానిపైన. ఇలా పౌడర్లో మిల్క్ అయితే యాడ్ చేశాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను, ఒకవేళ తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అని. పౌడర్ని అయితే ఉండలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అసలు మన చిన్నప్పుడు ఇవన్నీ లేవండి. పొద్దున్న లేచామా, అమ్మ చల్లన్నం పెడితే తిన్నామా, స్కూల్కి వెళ్ళామా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని వెరైటీలు చేసి పెట్టినా తినడానికి నచ్చాలి, నచ్చితేనే తింటారు. నచ్చకపోతే మనం ఎంత కష్టపడి చేసినా అది మనకి వేస్ట్గానే అనిపిస్తుంది వాళ్ళు తినకపోతే. ఇలా మొత్తం పౌడర్ని అయితే ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలిపాక ఒక 5 మినిట్స్ అయితే ప్యాన్ హీట్ అయ్యేలోపు దాన్ని అలా పక్కన అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పైన అయితే కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేయడం బెటర్, ఎందుకంటే పిల్లలకి ఇస్తాం కాబట్టి. ప్యాన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న పిండి అయితే ప్యాన్ పైన ఇలా వేయాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతే అది టేస్ట్ బాగోదు. ఇలా ఒక 2 మినిట్స్ అయితే ప్యాన్ పైన అలానే ఉంచండి. ప్యాన్ కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మరొక వైపుకి తిప్పుకోవాలి. పొగలు కూడా వస్తున్నాయి చూడండి. లైట్గా మనం అలా స్పూన్తో అయితే కొంచెం కాలితే అది ఈజీగా వచ్చేస్తుంది. లైట్గా అలా చెక్ చేసేసి దాన్ని టర్న్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో ప్యాన్ కేక్. అయితే దీన్ని కట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనం కప్ కేక్ తింటాం కదా, సేమ్ అదే టేస్ట్లో ఉంది. కాకపోతే కొంచెం షుగర్ ఇంకా తక్కువగా ఉంది. బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం యాడ్ అయ్యి ఉన్నాయి. పిల్లలకైతే ఈజీగా నచ్చుతుంది. ఒక 9 months వాళ్ళకైతే మనం అప్పుడే షుగర్ వాళ్ళకి స్టార్ట్ చేస్తాం కదా, వాళ్ళకి ఈజీగా నచ్చుతుంది. తినడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఇస్తున్నాం కాబట్టి స్నాక్స్గా అయితే బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు అన్నిట్లో దొరుకుతుంది. స్విగ్గీ మీకు అవైలబుల్గా లేకపోతే. నేను తీసుకున్న ప్యాక్లో అయితే బటర్ స్కాచ్తో పాటు చాక్లెట్ ఫ్లేవర్ కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా ఎవరైనా ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.